ఈసారి వడ్డీ రేట్లు యథాతథం, చిక్కుకుల్లో పౌల్ట్రీ పరిశ్రమ, లాభాల్లో అదానీ స్పోర్ట్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ వార్తల్ని ఇప్పుడు చూద్దాం. అమెరికా టారిఫ్స్ నేపథ్యంలో వడ్డీ రేట్లను యథాతథంగా 5.5% దగ్గరే కొనసాగించేందుకు ఆర్బీఐ మొగ్గు చూపింది. ద్రవ్యోల్బణం అంచనాలకు మించి తగ్గినప్పటికీ అమెరికా టారిఫ్లపై అనిశ్చితులు ఇంకా తొలగలేదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. అందుకే రెపో రేట్ను యథాతథంగా 5.5% వద్దే ఉంచానని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. 20% మిథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితం కాదంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అవన్నీ నిరాధారమైనవని పేర్కొంది. శాస్త్రీయ ఆధారాలు, నిపుణుల విశ్లేషణకు అనుగుణంగా లేవని చెప్పింది. ఇథనాల్ కలిసిన పెట్రోల్తో ఎలాంటి ఇంజిన్ సమస్యలు తలెత్తమని స్పష్టం చేసింది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ట్రంప్ వ్యాఖ్యలను పెడచెవిన పెట్టారు. అమెరికాలో ఏడాది రెండో త్రైమాసికంలో అమ్ముడైన ఐఫోన్స్ లో మెజారిటీ ఫోన్లు భారత్ లో తయారైనవే అని చెప్పారు. మున్ముందు భారత్ లో యాపిల్ తయారీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశంలో డిజిటల్ చెల్లింపులు, యూపీఐ లావాదేవీలపై ఇక నుంచి ఛార్జీలు వసూలు చేయాలని పలు బ్యాంకులు నిర్ణయించగా కొన్ని బ్యాంకులు ఇప్పటికే వసూళ్లను ప్రారంభించగా ప్రభుత్వ బ్యాంకులు 2 నుంచి 10 బేసిస్ పాయింట్ల మధ్య ఛార్జీలు విధించేందుకు ప్రణాళికలు వేస్తున్నాయని సమాచారం. దీంతో భవిష్యత్తులో వినియోగదారులపై కొంతమేర ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. తెలంగాణలో కోళ్ల పెంపకం పరిశ్రమ పెను సమస్యల్ని ఎదుర్కొంటోందని ఐకా డిపిఆర్ అధ్యయనంలో తేలింది. వ్యాధి నిర్ధారణ కేంద్రాలకు వైద్య సిబ్బంది కొరత ఉందని, టీకాలు తగినన్ని అందుబాటులో లేవని గుర్తించింది. గుడ్లు, చికెన్ ధరల్లో అస్థిరత్వం ఈ రంగం ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారినట్లు డిపిఆర్ ఓ నివేదికలో విడుదల చేసింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో లాభం 3,107 కోట్లతో పోలిస్తే ఇది 6.54% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం 8,054 కోట్ల నుంచి 9,422 కోట్లకు వృద్ధి చెందింది. చైనా బిలియనీర్ జాక్మా సంస్థ యాంట్ ఫైనాన్షియల్ పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ కు గుడ్ బై చెప్పింది. బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా తమకున్న మొత్తం 5.84% వాటాను 2 విడతల్లో 3,980 కోట్లకు అమ్మేసింది. దీంతో 197 షేర్ విలువ పతనమైంది. 2.38% దిగజారి బీఎస్ఈలో 1,052.65 వద్ద నిలిచింది. 500 నోట్ల సరఫరాను ఆపే ప్రతిపాదన లేదని ఏటీఎంల ద్వారా 100, 200, 500 నోట్ల పంపిణీ కొనసాగిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఎక్కువగా వాడే నోట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఏడాది ఏప్రిల్ 28న ఆర్బీఐ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ నోట్లను తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకులను ఆదేశించింది. ప్రత్యక్ష పరోక్ష పన్నుల బకాయిల రూపంలో జూన్ 30 నాటికి మొత్తం 54.53 లక్షల కోట్లు రావాల్సి ఉందని కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది. ఇందులో పరోక్ష పన్నుల బకాయిలు 7.01 లక్షల కోట్లు కాగా ప్రత్యక్ష పన్నులన్నీ 47.52 లక్షల కోట్లను తెలిపింది. పన్నుల్లో 10 కోట్లకు మించి బకాయి పడిన వారి నుంచి మొత్తం 2.66 లక్షల కోట్లు రావాల్సి ఉందని వివరించింది. హైదరాబాద్ కు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ జెహ్ ఏరోస్పేస్ సిరీస్ ఏ ఫండింగ్ రౌండ్ లో $11 మిలియన్ నిధులు సమీకరించినట్టు తెలియజేసింది. ఎలివేషన్ క్యాపిటల్, జనరల్ క్యాటలిస్టుల నుంచి సేకరించిన ఈ నిధులతో తయారీ సామర్థ్యం, కార్యకలాపాల విస్తరణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.